ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనును. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ నాబాల్ గురించి తన దాసుడు అబిగయీలుతో చెబుతున్నాడు, మన యజమానుడు పనికిమాలినవాడు, ఎవరి మాట వినడు అని. చాలా మంచి సాక్ష్యం కదా. ఒక దాసుడు తన యజమానుని గురించి ఇలా అతని భార్య దగ్గర మాట్లాడుతున్నాడు అంటే ఎంత చెడ్డ ప్రవర్తన, ఎంత చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నాడో కదా. నువ్వు కూడా నీ ఇంటికి యజమానుడివే కదా, యజమానురాలువే కదా, లేదా నీ క్రింద దాసదాసీలు పనిచేస్తూ ఉండొచ్చు. మరి వారి దృష్టిలో నీ సాక్ష్యం ఏంటి? వారితో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? క్రైస్తవేతరులకు తెలియకపోవచ్చు ఎవరితో ఎలా ఉండాలో అని, కానీ నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు. దైవజనులు, విశ్వాసులు, బైబిల్ గ్రంథము మనకు దినదినము ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మరి వాటిని అనుసరిస్తున్నావా? జనులు నీ గురించి చెప్పే సాక్ష్యం బట్టి తెలుస్తుంది నువ్వు మంచి యజమానివా కాదా అని. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.